ఇచ్చిన మాట జవదాటారు వాళ్ళు. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. సిగ్గుండాలి అనడానికి సిగ్గుండాలి అన్నవరా అమ్మోరా అంటే మీ అయ్యను ఫామ్ హౌస్ అడగటానిక ఓట్లేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ ఉండడానికి నీకు ఓట్లేసి గెలిపించి ప్రజలు. అరే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. పెద్ద మనిషి చనిపోతాడు కనీసం సంతాపంతులు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ ఉండడానిక? నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు, నువ్వు ఏ విధంగా ప్రజాపతి నేతవు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు, అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు. ఇక పి నరసింహారావు జయంతి వద్దంటే ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు ఉంటే వస్తాడు, లేకుంటాడు. మీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాగా హరీష్ రావుకి ఏరాదు. ఓ బీసీకి ఏరంటే గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఓ రెడ్డికి ఏరంటే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి గారు. అన్ని సంఖ్యలు పెట్టుకొని కింద పెట్టుకొని పంట అయిపోయాయి. ఎవరు రాదుగా పదవులు అన్ని నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ అంటాడు. ఈ ఫామ్ హౌస్ ఉండడాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటకి రాని వ్యక్తి పెద్ద గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు యాసతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుతుంటే రాచరిక పాలన ఇది లేదు అన్న. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ తాగి బయట రాగానే చెవుపోగానే ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి.